శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆస్తిక సనాతన ధర్మాన్ని ఆచరించే సోదర సోదరీ మనులందరికీ కూడా నమస్కారాలు. మా పేరు ఇంద్రకంటి ప్రసాద శర్మ సిద్ధాంతి, అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరియు వేంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన అర్చకులు. 2026 సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు ఆచరించాలి అనగా రాబో మార్చి నెల అంటే 2026 మార్చి 19వ తేదీ గురువారము మన తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరాది స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరముతో ప్రారంభం అవుతుంది. మనకు ముఖ్యంగా పండుగలు ఉగాది వస్తూనే ప్రాధాన్యత కలిగినట్టు పండగ ఉగాదితో పాటు శ్రీరామ నవమి. రామో ధర్మో విగ్రహోవా అని అన్నారు. ధర్మదేవత ఎలా ఉంటుందయ్యా అంటే శ్రీరామచంద్రుని చూస్తే ధర్మదేవత ఉన్న స్వరూపమే అంటారు. అటువంటి మూర్తి భవించిన ధర్మదేవత స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువులు వారి పుట్టిన రోజును దేశమంతా అత్యంత వైభవంగా ఉత్సాహంగా నగరాలు మొదలు గ్రామాలు మొదలు పల్లెలు మొదలు జనపదాలు మొదలు అందరూ కూడా ఉత్సాహంగా వారి వారి శక్త్యానుసారం నిర్వహించుకునే పండగ ఏది అంటే శ్రీరామనవమి. అటువంటి శ్రీరామనవమి ఎప్పుడు ఆచరించాలి? 2026లో మార్చి నెలలో ఎప్పుడు ఆచరించాలి అనేటువంటి దానిపై నిర్ణయం చేస్తూ ఒక వీడియో చేస్తున్నాను. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ అష్టమి అనగా 2026 సంవత్సరం మార్చి నెల 26వ తేదీ మధ్యాహ్నం దుర్గణిత ప్రకారం, పూర్వ పద్ధతి ప్రకారం కాదండి, దుర్గణిత ప్రకారం చెప్తున్నాను. ఇది మేము దుర్గణిత పంచాంగ కర్తలం కాబట్టి ఈ దృగ్గణితం ప్రకారమే మేము చెప్తున్నాము. దృగ్గణితం ప్రత్యక్షం, ప్రత్యక్షానికి సరిపోయేదే దృగ్గణితం. తిథివార నక్షత్ర యోగ కర్ణాలు ఇచ్చామనుకోండి, నక్షత్రం ఇచ్చామనుకోండి, ఆ నక్షత్రంలో టెలిస్కోప్తో చూస్తే ఆ స్థానంలో ఆ యొక్క గ్రహాలు కనిపించాలి అనేది ప్రత్యక్షానికి నిదర్శనమైనటువంటిది దృగ్గణితం. కాబట్టి దృగ్గణిత ప్రకారము అష్టమి 26వ తేదీ మార్చి నెల 2026 గురువారము ఉదయం 11:48 వరకు ఉంది. అటుపై నవమి ప్రారంభమై 27వ తేదీ శుక్రవారము ఉదయం 10:06 వరకు నవమి ఉన్నది. ఉదయాన్నేవ సవితాయాం తిథిం ప్రతిపాదితే వ్రత ఉపవాస విషయేషు ఘటికైక యథా భవేత్ అనేది శాస్త్రధర్మం. అయితే కొన్ని పండగలకు మాత్రము మధ్యాహ్న వ్యాప్తిని అంటే మధ్యాహ్న కాలానికి ఉన్నటువంటి దానిని ఆచరించమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నేను చెప్పేది ధర్మశాస్త్రాలు. కొన్ని సాయంకాలం వ్యాపిని ఉన్నటువంటి దానిని కూడా ప్రదోష సమయంలో ఉన్నటువంటి దాన్ని కూడా ఆచరించమని చెప్తున్నాయి. కొన్ని ఉదయాది వ్యాపిని ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఏకాదశి అని అంటాం. ఏకాదశి ముందు రోజు సూర్యోదయం 6:10 6:20 ఏకాదశి ప్రారంభమైన మరునాడు 6:30 వరకు ఉన్నా కూడా సూర్యోదయానికి ఉన్నటువంటి ఏకాదశి తిథినే మనము ఆచరిస్తుంటాం. అందుకే వైకుంఠ ఏకాదశి కూడా మనం అలాగే చేసాం కదా. కాబట్టి ఇక
ఇక్కడ శ్రీరామనవమి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఎందుకు వచ్చిందయ్యా అంటే, పూర్వ పద్ధతి వారు 27వ తేదీ అని ఇచ్చారు. మార్చి నెల 27వ తేదీ శుక్రవారం. వారికి ఎందుకంటే 26వ తేదీ ఎప్పుడో మధ్యాహ్నం వారి గణితం ప్రకారము 2 గంటలకు పైగా వచ్చేటట్లుగా ఉంది. కాబట్టి వారు 27 అని ఇచ్చారు. అయితే ప్రత్యక్షం దృగ్గణితం కాబట్టి దృగ్గణితానికి 11 గంటల 48 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అటుపోయి మరుసటి రోజు 27వ తేదీ శుక్రవారము 10 గంటల 6 నిమిషాల వరకు ఉంది. ఎప్పుడు ఆచరించాలి? అందులో మనలో కూడా మతత్రయాచారులు అని మేము అంటూ ఉంటాం, అందరికీ తెలిసిందేదే. భగవత్ శంకరాచార్యుల వారు, అలాగే శ్రీమద్ రామానుజాచార్యుల వారు, అలాగే మధ్వాచార్యుల వారు. మాధ్వ శ్రీ వైష్ణవులకు ఒక పద్ధతిలో వారికి ఉన్నటువంటి సంహితల ప్రకారము, వారి ధర్మశాస్త్ర ప్రకారము ఆచరిస్తారు. మిగతా స్మార్త అంటే అందరూ కూడా స్మార్తం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆచరిస్తూ వస్తారు. స్మార్త ధర్మాన్ని ఆచరిస్తారు. ఎక్కువగా దేవాలయాలన్నీ స్మార్త ఆగమం ప్రకారము నడుస్తున్నవి కాబట్టి, ఇప్పుడు కొన్ని రామాలయాలు కూడా స్మార్తాగమంతోనే ఉంటాయి, శివాలయాలు స్మార్తాగమే, అలాగే అమ్మవారిశాల దేవాలయాలు కూడా స్మార్తాగమే. కాబట్టి స్మార్త ఆగమం ప్రకారము 26వ తేదీ మధ్యాహ్న వ్యాప్తి కలిగినటువంటి శ్రీరామనవమి. అందులో కూడా ధర్మశాస్త్రంలో ఏం చెప్పింది? అభిజిన్ లగ్నానికి ఉండాలి అని చెప్పారు. అభిజిత్ లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నానికి వ్యాపించి ఉండాలి అని చెప్పారు. ఇది స్మార్తులు. అష్టమితో కూడుకున్నా కూడా మరుసటి రోజు నవమి మధ్య అభిజిన్ లగ్నానికి వ్యాప్తి లేకపోతే ఆచరించాల్సిన అవసరం లేదు. స్మార్తులు అష్టమితో కూడుకున్న నవమిని ఆచరించమని చెప్పారు. అదే శ్రీ వైష్ణవ మాధ్వ సాంప్రదాయం వారికి అష్టమి విద్య, అష్టమితో కూడుకున్న నవమిని వారు ఆచరించరు. గతంలో ఎన్నో జరిగే చరిత్రలో వారికి మరునాడు ముహూర్తత్రయమాత్రేణ అంటే 3 ముహూర్తాల కాలాలు అంటే 144 నిమిషాలు, 2 గంటల 24 నిమిషాలు సూర్యోదయం నుంచి వ్యాపించితే ఆ రోజు చేయమని చెప్పారు. అది వారి ధర్మం. గతంలో కూడా మనకు భద్రాచలంలో ఒకనాడు జరిగితే మనమందరం ఒకనాడు ఆచరించాం. ఎందుకంటే స్మార్త శ్రీరామనవమి, మాధ్వ శ్రీ వైష్ణవ శ్రీరామనవమి అని పంచాంగాల్లో సుస్పష్టంగా ఇస్తూ ఉంటారు. ఇంకా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువే దశరథ మహారాజుకు కౌసల్యామాతకు కుమారునిగా జన్మించినటువంటి కోసల దేశం అయోధ్య నగరం. ఆ అయోధ్య నగరంలో కూడా మనము ఇటీవలే ఒక 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నది, భవ్యమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించుకోవడం పోరాటాలు చేసి, దాదాపు 450 సంవత్సరాలు పైగా పోరాటాలు చేసి మనము అయోధ్యలో ఇప్పుడు తేజోమానమైనటువంటి ఎంతో ఉత్సాహంగా రాములవారి దేవాలయం నిర్మాణం చేసుకున్నాం. భవ్యమైన దేవాలయం. కనులు 2 కనులు చాలవు కదా అన్నట్లుగా అటువంటి గొప్ప రామాలయాన్ని నిర్మించుకున్నాం. శ్రీరాముడు జనయించి, శ్రీరాముడు నడయాడి, శ్రీరాముడు పరిపాలన చేసి, శ్రీరాముల వారు తన అవతారాన్ని పరిసమాప్తి చేసినటువంటి నగరము అయోధ్య. అటువంటి అయోధ్య నగరంలో కూడా బాలరాముల వారి దేవస్థానంలో కూడా 2026 మార్చి నెల 26వ తేదీ గురువారము శ్రీరామనవమిని ఆచరిస్తున్నారు. మరి అక్కడ మహాపండితులే ఉంటారు కదా,
మహా గొప్ప పండితులే కదా, వారందరూ కూడా ఆసామాసిగా ఉండరు కదా. అటువంటి అయోధ్య నగరి బాలరాముల వారు వెలసినటువంటి ముక్తిధామం అయోధ్య, మధుర, మయ, కాశీ, కాంచి, అవంతికాపురి, మొట్టమొదటిగా మోక్ష క్షేత్రాల్లో చెప్పేది అయోధ్య నగరం. అటువంటి అయోధ్య నగరంలో బాలరాముల వారికి స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ అష్టమి ఉపరి నవమి మధ్యాహ్న వ్యాప్తి అభిజిన్ లగ్నానికి ఉన్నటువంటి శ్రీరామ నవమి దానినే గ్రహించి ఉదయం 11:13 మొదలుకొని మధ్యాహ్నం 1:40 వరకు శుభముహూర్తంగా వారు నిర్ణయించి శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తున్నారు. కావున స్మార్త ఆగమాన్ని అనుసరించి చేసే దేవాలయాలు అన్నీ కూడా స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ అష్టమి పోను నవమి మధ్యాహ్న వ్యాప్తి అభిజిన్ లగ్నానికి ఉన్నటువంటి శ్రీరామ నవమి 2026 సంవత్సరం మార్చి నెల 26వ తేదీ గురువారం చెప్పారన్నమాట. గురు నవాంశలో కూడా రాముల వారు జన్మించారని వాల్మీకి రామాయణంలో ఉంది. అగస్త్య సంహితలో కూడా ఇలాగే ఇచ్చారు. అటువంటి గురువారము ఇంకా శ్రేష్టమైనటువంటి శ్రీరామనవమి. బుధవారముతో కూడుకున్నట్టు అష్టమి కృష్ణాష్టమి వస్తే శ్రేష్టం. గురువారంతో కూడుకున్న శ్రీరామనవమి చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి స్మార్త ఆగమాన్ని అనుసరించే దేవాలయాలు అన్నీ కూడా మార్చి నెల 26వ తేదీ గురువారము 2026 సంవత్సరము ఆచరించాలి. ఇక మాధ్వ శ్రీ వైష్ణవ సాంప్రదాయ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి 27వ తేదీ శుక్రవారము 2026 సంవత్సరం శ్రీరామనవమిగా ఆచరించాలి. స్వస్తి. నమస్కారాలతో మీ ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి. జై శ్రీరామ్, జై భజరంగ బలి. శ్రీరామ్ శ్రీరామ్, జై జై రామ్. నమస్కారాలు.